నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రామపురం మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ప్రచార ప్రముఖ ఆంధ్రప్రదేశ్ బయ్యవాసు మాట్లాడుతూ భారతదేశానికి ఆత్మ ప్రాణం హిందూ ధర్మమని, హిందూ సంస్కృతి మరియు సమాజం అటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో ప్రారంభించబడింది. సంఘ ప్రయాణంలో 100 సంవత్సరాల నిరంతర కృషిని, మన సఫల కార్యాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ భవిష్యత్తు సాధన మార్గాన్ని దర్శిస్తూ ఈ మహత్కార్యంలో హిందూ బంధువులందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పూజా కమలానంద భారత స్వామీజీ, భువనేశ్వరి పీఠం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దిరేవుల రమేష్ రెడ్డి, నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి, XVRO అయోధ్యపురం ధర్మారెడ్డి, VHP మండల ప్రచార ప్రముఖ వేమూరి రెడ్డి అప్పారెడ్డి, అన్నమయ్య జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్ కొవ్వూరి వీరారెడ్డి, లక్కిరెడ్డిపల్లి VHP ప్రఖండ అధ్యక్షులు అయోధ్యపురం చిన్నరెడ్డి, ఉపాధ్యక్షులు మోపూరి భాస్కర్ రెడ్డి, రామపురం మండలం VHP అధ్యక్షులు ఆర్ వెంకటనారాయణ రెడ్డి, దామోదర్ నాయుడు, VHP కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ఫోటో తీసి నేను పోతాను కలిసి ఉండడం కోసమే ఇట్లా గ్రామాల్లో హిందూ సమ్మేళనాలు పెట్టింది. మనం కలిసి ఉండాలా, కలిసి ఉంటే నిలబడతాం. దేశం మొత్తం మీద వాతావరణం బాగలేదు. ఒకవైపునేమో క్రైస్తవులు భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలని, వీళ్ళేమో ఇస్లాం దేశంగా మార్చాలని బహిరంగంగానే ప్రయత్నం చేస్తున్నారు. దాపరికం లేదు. మనము మీ రాజకీయ పార్టీలో మీరు ఉండండి, సంబంధం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రస్తుతం ఉండేది బహుళ రాజకీయ పార్టీ విధానం కాబట్టి అలాగే ఉంటుంది. ఇప్పుడు ముస్లింలు కూడా అన్ని రాజకీయ పార్టీలో ఉంటారు, కానీ వాళ్ళ ఇష్యూ వచ్చినప్పటికీ ఒక్కటైపోతారు. క్రైస్తవులు అన్ని పార్టీలో ఉంటారు, వాళ్ళ అంశం వచ్చినప్పటికీ అందరూ ఒక్కటైపోతారు. అవునా? మరి మన రాజకీయ నాయకులు కూడా హిందువుల ఇబ్బంది. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు RSS 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి దేశవ్యాప్తంగా కూడా ఈ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ RSS అనేటువంటిది హిందూ ధర్మం కోసం, హిందూ సంస్కృతి కోసం, సంప్రదాయాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ, ఉద్యమాలు మరి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తూ, మరి అలాగే హిందువులలో మత మార్పిడి అనేటువంటిది రూపుమాపడం కోసం, హిందూ ధర్మాన్ని మరి ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఎన్నో విధాలుగా కార్యక్రమాలు చేపడుతూ మరి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో RSS వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులుగా మీ కేటరింగ్ సార్ RSS ప్రాంతీయ రాష్ట్ర ప్రాంతీయ ప్రచార ప్రముఖగా మరి మీ పేరెంట్స్ భయ్యా వాసు గారు రావడం జరిగింది. మరి ఈ యొక్క హిందూ సమ్మేళనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మరి RSS చేసినటువంటి సర్వీసెస్ ఏంటి, మరి ఎంతవరకు హిందూ సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది, ఎన్ని మార్పులు తీసుకురావడం జరిగింది అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ఈ ప్రయాణంలో హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడటమే కాకుండా హిందువుల్లో విజిగీషు ప్రవృత్తిని, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపే దానికోసం గత 100 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నది. దీనిలో భాగంగా కశ్మీర్ని భారతదేశంలో కలిపే విషయంలోతేనేమి, ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో కలిసి ఉండేదానికి యావత్ భారతదేశం నుంచి అనేక మంది ప్రచారకులను పంపించి కశ్మీర్ మందే, మనం భారతదేశంలో కలిసి ఉండాలి, ఈశాన్య రాష్ట్రాల మనదే, మనం భారతదేశంలో కలిసి ఉండాలని భావనను రేకెత్తించి ఆ విధంగా కృషి చేయడం జరిగింది. గోవా పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్నప్పుడు గోవా విముక్తి కోసం
దేశం మొత్తం పైన సత్యాగ్రహులు బయలుదేరి సత్యాగ్రహం చేయడం ద్వారా గోవాను భారతదేశంలో కలపడం జరిగింది. భారతదేశంలో గోహత్యకి వ్యతిరేకంగా చట్టం చేయాలని చెప్పి 2 కోట్ల మంది సంతకాలు సేకరించి గోహత్యకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అదేవిధంగా ఏకాత్మక రథాలని దేశం మొత్తం పైన తిప్పడం ద్వారా అయోధ్య రామమందిర నిర్మాణ ఉద్యమానికి పునాది వేసి 40 సంవత్సరాలు ఆధునిక కాలంలో 40 సంవత్సరాల పోరాటంతో అయోధ్య భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణము కట్టుకున్నాం ఈరోజు. దాంతోపాటు అమర్నాథ్ భూముల సంరక్షణకు వస్తేనేమి, తిరుమల తిరుపతి 7 కొండల్ని 2 కొండలుగా జీవో చేస్తే దానికి వ్యతిరేకంగా ఉద్యమించి 7 కొండలు గోవిందుడు అని చెప్పి ఆనాడు ప్రభుత్వం చెప్పించే విషయం అవుతేనేమి, అవి వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో కట్టడం అవుతేనేమి, ఇట్లా అనేక ఉద్యమాల ద్వారా హిందుత్వాన్ని కాపాడేదానికోసం, హిందుత్వానికి ఎక్కడైనా గ్లాని కలిగితే సమాజాన్ని చైతన్యపరిచి దాని వ్యతిరేకంగా పోరాటం కోసం ఆర్ఎస్ఎస్ ఎన్నో కార్యక్రమాలు చేసి 100 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఈరోజు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. సార్, ఈరోజు మరి ప్రతి మానవునికి కూడా జననం మరణం అనేటువంటిది ఒకటే. మరి ఇలాంటప్పుడు ఎందుకు ఈ మతాలు కులాలు అనేటువంటి విభేదాలు రావడం జరుగుతుంది? హిందుత్వం మతం కాదు, ముందది మీరు తెలుసుకోవాలి. హిందుత్వం ఒక జీవన విధానం. హిందుత్వంలో వైష్ణవము, శైవము, ద్వైతము, అద్వైతము, సిక్కు, జైన ఇట్లా అనేక మతాలు ఉన్నాయి. కానీ హిందుత్వం మతం కాదు, హిందుత్వము జాతీయత. ఇది మీరు అర్థం చేసుకోవాలి. హిందుత్వము మాత్రమే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తున్నది. హిందుత్వం మాత్రమే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్తుంది. కాబట్టి హిందూ ఆలోచన ప్రకారం జీవన విధానం కొనసాగిస్తున్నంత వరకు ఎక్కడ కూడా మత విద్వేషాలు కలగవు. ఇది హిందుత్వం అనేది మతం కాదు. సార్, ఇప్పుడు హిందువులు అనేటువంటి వాళ్ళు చాలామంది వరకు కూడా క్రిస్టియన్ మతంలో కూడా చేరడం జరిగింది. ఎందుకంటారు? రకరకాల ప్రలోభాలు వారి యొక్క మతంలో చేర్చుకునే దానికోసం రకరకాల ప్రలోభాల ద్వారా మార్పు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ మతంలోకి మార్చుకుంటూ ఉన్నారు. అంతేగాని వేరే ఇదేం లేదు. వారు సేవ పేరుతో మతం మార్చే వాళ్ళు అంతకుముందు. ఈరోజు నేరుగా డబ్బులు ఇచ్చి మతం మారుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రలోభాలకి లోను చేసి మతాంతీకరణ జరుగుతున్నది. కాబట్టి వాళ్ళని ఎవరైతే మతాంతీకరణ జరిగారో వాళ్ళని మళ్ళీ హిందూ ధర్మంలోకి వాపసు తీసుకొని వచ్చేదానికోసం ఎస్ఎస్ఎఫ్ పేరుతో మేము రాష్ట్రం మొత్తం పైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సార్, ఈరోజు సనాతన ధర్మం అనేటువంటిది మరి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది మన అందరూ కూడా తెలియజేస్తుంటారు. మరి సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే? సనాతన ధర్మం ఇందా నేను చెప్పినట్టు సనాతన ధర్మం మాత్రమే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటున్నారు. దేవుడు ఒక్కడే, రకరకాల రూపాల్లో మనం కొలుచుకుంటాము. అదేవిధంగా విశ్వశాంతి కోసం కోరుకునేది కేవలం హిందుత్వం మాత్రమే. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేది కేవలం హిందుత్వం మాత్రమే. హిందుత్వంలో మాత్రమే దేవుడిని నమ్మని నాస్తికులకు కూడా మనం సరైన ప్రాధాన్యత ఇస్తున్నాము. కాబట్టి హిందుత్వము మాత్రమే విశ్వశాంతి కోసం పోరాడేది, పాటుపడేది, కృషి చేసేది. కాబట్టి హిందుత్వం ఎప్పుడైతే సజీవంగా మన హిందూ దేశంలో ఉంటుందో విశ్వశాంతి వెలువరిస్తుంది. సార్, ఈరోజు ఎన్నో సంఘాలు, హిందూ మతానికి సంబంధించిన సంఘాలు హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో విధాలుగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. మరి ఎంతవరకు మార్పు రావడం? మీకు ఏమనిపిస్తుంది? హిందుత్వం ఎక్కడైనా ఇబ్బంది కలుగుతున్నది అనిపిస్తుంది? ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు, ఎన్ని యుగాలు మారినా, ఇందాక స్వామీజీ చెప్పారు, మన జీవన విధానము, మన ఆచార వ్యవహారాల్లో మార్పు లేదు. యుగాలుగా మనము మన ఆచారాలను కాపాడుకుంటున్నాం, యుగాలుగా మన ధర్మాన్ని కాపాడుకుంటున్నాం. మీరు గమనించండి ఒకసారి, 200 దేశాలు సుమారుగా ఉంటే 200 దేశాల్లో అనేక జాతులు నశించిపోయినాయి. ఈజిప్టు ఇప్పుడు మమ్మీలు మాత్రమే మిగిలినాయి, ఈజిప్ట్ సంస్కృతి లేదు. కానీ హిందుత్వం మాత్రమే 1000 సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా ఈ దేశంలో హిందుత్వం మిగిలి ఉన్నది. సనాతన ధర్మము అజరామమైనది. ఆది ఎప్పుడో తెలవని సనాతన ధర్మానికి అంతం కూడా లేదు. ఓకే, థాంక్యూ. ధన్యవాదాలు.